అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్లో నిజంగా నాకేమనిపించింది అంటే ఇమాన్యుయల్కి చాలా చాలా మంచి హింట్స్ వచ్చాయి. కప్పు గెలుస్తాడా అని అనిపించింది ఒకటి. ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి మంచితనం ముఖ్యం, కప్పు ముఖ్యం కాదు అని చెప్పాడు. చూడండి, ఇలాంటి మాటలు ఇప్పటి వరకు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. చాలా బాగా అనిపించింది. మంచితనాన్ని చూస్తారు తప్ప నీ కప్పు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. సో ఒకరిని తొక్కి కాదు, ఒకరి కన్నీళ్లతో కాదు నీ గెలుపు, అలాంటిది మనకు అవసరం లేదు. నీ క్యారెక్టర్ నువ్వెలా ఉన్నావో అలా ఉండు అని చెప్పాడు. చాలా బాగా అనిపించింది అబ్బా, నిజంగా ట్రూ, అసలు సూపరో సూపరో సూపరో. అలాగే ఇమాన్యుయల్కి కూడా నీకు ఇమ్యూనిటీ ఎందుకురా, నువ్వు జనాలలో ఉన్నావు, జనం మెచ్చిన మనిషివి. ఇప్పుడు పెట్టిన పొజిషను, ఫస్ట్ పొజిషను ఇది, ఇలాగే ఇప్పటి వరకే. నెక్స్ట్ నువ్వు ఎలా మార్చుకుంటావు అనేది, అంటే నువ్వు ఇప్పటి వరకు ఫస్ట్ పొజిషన్లో ఉన్నావు. నీకు వచ్చే ముందు నీకు ఏం చెప్పి పంపించానో గుర్తుందా? సో నువ్వు ఎవరితో పోటీ పడాలో నీకు అర్థమైందా అనేది కూడా క్లారిటీగా చెప్పాడబ్బా. అసలు ఈ దెబ్బతో అయినా ఇమాన్యుయల్ని ఫస్ట్ సేవ్ చేసడానికి రీజన్ అదే. ఎందుకంటే భయపడుతున్నాడు, బాగా భయపడుతున్నాడు. నామినేషన్స్ నిన్న లైవ్లో కూడా అదే, నాకు ఓట్ బ్యాంక్ ఉందో లేదో, మీకు అందరికి ఎంతో కొంత ఉంది, నాకు అంత కూడా లేదు, నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను కెప్టెన్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని పరేషాన్ అయిపోతున్నాడు. సో ఈ దెబ్బతో, అవినాష్ దెబ్బతో ఖచ్చితంగా ముందుకొస్తాడా, గేమ్ ఆడడం మొదలు పెడతాడా ఇమాన్యుయల్ అనిపించింది నాకు. తనుజతో గేమ్ ఆడడం మొదలు పెడతాడా? ఇంకా తనుజకి కట్టప్ప అని ఇచ్చాడు, మహానటి ఇచ్చాడు, సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదంటారు. అయితే ఇక్కడ నాగ్ సార్ కూడా ఒక పుల్ల పెట్టాడబ్బా. నాగ్ సార్ ఏం పుల్ల పెట్టాడంటే, ఎంతమందిని పొడిచింది చెప్పు అంటే 5 మందిని పొడిచింది సార్ అట. ఇంకా తనుజకు కోపము ఎక్కడో పీక్లోకి వెళ్ళింది, కానీ మేనేజ్ చేసింది. ఈయన ఎందుకు తీసుకొచ్చి సార్, వేరే వాళ్ళు దొరకలేదా, ఈయన ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అంటుంది. నిజంగా అబ్బా, సూపర్ సూపర్ సూపర్. అసలు రాడ్స్ దిగా అనిపించింది తనుజకి నాకైతే నిజంగా ఈ దెబ్బతో. ఇంకా ఆమె కూడా గేమ్ మార్చుకుంటుందా మరి, ఏం సంగతి, ఇదంతా చూద్దాం. ఫస్ట్ నుంచి వెళ్దాము. నాకు సార్ వచ్చారు, మంచి పాటతో వచ్చారు. తర్వాత ఆడియన్స్తో మాట్లాడి ఎవరికి సపోర్ట్ అంటే, తనుజ అంటే నాకు సాఫ్ట్గా ఉంటుంది అంటే, మీరు సాఫ్ట్గా ఉన్నారు కానీ అరిచి తనుజను సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ వెటకారంగా అంటాడు. తర్వాత మీకు నిన్న ఇష్యూలో ఎవరు కరెక్ట్ అనిపించారు అంటే, తనుజనే సార్, మీరు తనుజ ఫ్యాన్ కదా, అందు మీకు అట్లనే అనిపిస్తుంది అని అంటాడు. అట్లాంటి నుంచి వచ్చారు అమ్మాయి సరే, ఇంగ్లీష్ దింపారు. తర్వాత అయితే టాస్క్ ఉంటుంది, కెప్టెన్సీ టాస్క్. సో ఏంటంటే ఇక్కడ సుమ్ము పెట్టే అని అంటది తనుజ. సో సుమ్ము ఏంటంటే ప్రాపర్గా సెట్ చేయడు. అందరూ చెప్తూనే ఉన్నారు, సుమన్కే హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణ్ కానీ, దివ్య కానీ, వీళ్ళంతా సుమన్కే హెల్ప్ చేస్తున్నారు. అక్కడ రీతుకి డీమాన్ తప్ప ఒక్కరు కూడా చెప్పట్లేదు. రీతు ఏమైంది అని తనుజ మధ్యలో ఒకసారి అడుగుతుంది. సో ప్రోమోలో అంత చూపించినట్టుగా అనిపించలేదు నాకు ఎపిసోడ్లో, ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది. సో డీమాన్ ఏమో ఇంకా పెట్టే అని అనగానే ఆయన టక్కున అది సరిగా కూర్చోకముందే ఎక్కి ఫ్లాగ్ పట్టేసుకుంటాడు సుమన్ అన్న. ఇంకా డీమాన్ ఏంటంటే ప్రాపర్గా పెట్టలేదు అని అంటాడు. సో ఇక్కడ పెట్టలేదంటే నువ్వెవరు చెప్పడానికి నువ్వెవరు అనడం అయితే కరెక్ట్ కాదు. తర్వాత మాత్రం రీతునే గెలిపిస్తుందిలే, అక్కడ రీతుకే సపోర్ట్ చేస్తుంది. దివ్యనేమో మళ్ళీ సుమన్ అన్నకే సపోర్ట్. అప్పుడు కూడా దివ్య ఏంటంటే సుమన్ అన్న ఓట్స్ కోసమే చేస్తుందా, లేకపోతే సుమన్ అన్న ఫ్రెండ్షిప్ కోసం చేస్తుందా, ఇక్కడ నాకు దివ్య రాంగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆయన హైట్ తక్కువ అంటే, హైట్ ఎక్కువ తక్కువ ఇక్కడ మ్యాటర్ కాదు. ఎవరు సరిగా ఆడారు, ఎవరు సరిగా ఆడలేదు, అది హైట్ అనేది కాదు, మనం చెప్పలేం. బిగ్ బాస్కి వచ్చాక అందరూ సమానమే. సో ఇంకా మళ్ళీ కళ్యాణ్ అంటాడు, నువ్వు పెట్టే ఎక్కమన్నావు కదా, అందుకే ఎక్కాడు, నువ్వు ప్రాపర్గా పెట్టింది చూసుకోవాలి కదా అని ఇక్కడ అంటాడు అనమాట. సో మళ్ళీ దివ్య మళ్ళీ తనుజతో నిలలు పెట్టుకుంటుంది. ఆర్ యూ క్రేజీ అని మళ్ళీ వీళ్ళిద్దరికి చిన్న గొడవ. అక్కడ నువ్వు చెప్పాలి కదా, ఆయన పెట్టాడో లేదో సరిగ్గా చూసుకోవాలి కదా, ఆయన పెట్టింది లేకుండా ఎక్కేమన్నావు, సంచాలకుగా నువ్వు చూసుకోవాలి కదా అంటే, ఇప్పుడు సంచాలకుగా ఈమె చెప్పినా కూడా కంటెస్టెంట్గా తను కూడా ఒకసారి చూసుకొని అప్పుడు ఎక్కాలి. సో పెట్టే నార్మల్గా చెప్పింది. యాక్చువల్గా నాకు ఎందుకో ఇక్కడ తనుజది ఎక్కువ తప్పు అనిపించలేదు. డీమాని నువ్వెవరు చెప్పడానికి అనడం తప్ప నాకు అనిపించలేదు. ఇక కళ్యాణ్ ఏమో నువ్వు సంచాలకుగా నువ్వు చూసుకుంటే, అప్పుడు కళ్యాణ్ అన్న మనసులో పెట్టుకొని మేబీ అన్నాడేమో అనిపించింది. సంచాలకుగా చూసుకోవాలి కదా, కళ్యాణ్ నువ్వే చెప్పావు కదా ఎక్కమని అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. తర్వాత
ఇక అందరూ ఇక అది అక్కడికి అయిపోయింది. రీతుని అనౌన్స్ చేస్తుంది. రీతుదే ఇంకా ఫైనల్ అనమాట. తర్వాత ఇంకా ఎవరిది తప్పు అని చెప్పేసి భరణి గారిని అడిగితే తనుజదే తప్పు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ అందరం 5-6 మంది తనుజనే చెప్పాలనుకున్నాము. సో అక్కడ క్లియర్గా చెప్తుంది, తనే ఎప్పుడు నన్నే అంటావు అని చెప్పేసి స్టార్ట్ చేసింది సార్, అట్లా ఏం లేదు అని చెప్పేసి అంటాడు. తర్వాత ఈమె ఏమో ఇద్దరి వర్డ్స్లో కొంచెం లూజ్ అయింది దివ్య అని అనిపించింది, పైకి వెళ్ళడం అది మాత్రం తప్పు అని ఇమ్ము చెప్తాడు అనమాట. మాటలు వదిలింది సార్ అని. సరే పవన్ ఏమో పో అనడం నాకు అట్లా అనిపించింది సార్, నాకు ఎందుకో తనుజదే తప్పు అనిపించింది అని అంటాడు. వీడియో వేసి చూపించినాకనేమో పైకి వెళ్ళడం కానీ లేకపోతే పిచ్చిగా మాట్లాడకి ఇవన్నీ మాటలు ప్లే చేసి చూపించేసరికి తనుజది తప్పు అంటది. సో పిచ్చి అనేది కరెక్టా అని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తాడు. సో బిహేవియర్ అని కూడా మాట్లాడింది. సో నేను అక్కడి నుంచే స్టార్ట్ అయ్యానని ఈమె చెప్తుంది. తర్వాత తనుజకి వేసుకుంటాడు. పొగరు తలకెక్కిందా, క్యాప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పో అనడం కరెక్ట్ అయినా, పో అంటే ఎక్కడికి పోతుంది, లివింగ్ రూమ్ నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి నాకు సార్ వేసుకుంటాడు. ఈ బిహేవియర్ ఈ ఒక్క మాట చాలు, నువ్వు పాతలని పడిపోతావు అని చెప్పకనే చెప్పాడు నాకు సార్. మస్తు హింట్స్ ఇచ్చాడు తనుజకి. ఒక్క మాటతో నువ్వు పాతలని పడిపోతావు, గుర్తుపెట్టుకో, నువ్వు ఇంత పొగరుగా ఇది కోపం వచ్చింది నాకు సార్ నిజంగానే బాగా చెప్పాడు. సో నువ్వు ఎక్కడికో పడిపోతావు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాడు. తర్వాత దివ్యాన్ని కూడా వేసుకుంటాడు. దివ్యాన్ని కూడా బాగా అంటాడు భరణి. ఇక భరణి గారు వాళ్ళ వాయిస్ వస్తుంది, నాకు సార్ అండ్ వాళ్ళ మదర్ వస్తారు. ఇక్కడ భరణి గారు చాలా బాగా మాట్లాడాడు. అసలు బయట చాలా అగ్రెసివ్గా ఉండేటోడు, బయట చాలా ఇది ఉండేటోడు, ఇక్కడేమో గంగిగో అయిపోయాడు. అసలు అంటే మరీ అంత కోపానికి రాకు అని చెప్పినా కానీ మరీ ఇంత మెత్తగా అయిపోయాడు. ఇంత మెత్తగా ఉంటున్నాడు ఏంటి, అసలు నేను ఇట్లా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే ఓవర్గా చెప్పానా అనుకుంటాడు. ఒక మాట చెప్తాడు, నీ కన్న కూతురు ఉన్నా గట్టిగా మాట్లాడు, బాగా ఆడు, ఎదురుగా అంటే నువ్వు ఏం పడకు వాళ్ళంటే, నువ్వేం ఆడాలనుకుంటున్నావు ఆ వాడు అంటే, ఇక్కడ తనుజ ఉన్న దివ్య ఉన్న ఎవ్వరున్నా కూడా నీ గేమ్ నువ్వు వాడు, నీకు అవసరం లేదన్నట్టుగా గట్టిగా చెప్తారు. వాళ్ళ అమ్మమ్మనేమో ఏదో అంటారు పాపం దివ్యని దివ్య నిజంగానే దివ్య ట్రూ రిలేషన్ అనిపించింది నాకైతే. భరణి గారితో బాగా బాధపడుతుంది. మీరే కాదు హౌస్ మేట్సే కాదు అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారే, నేను మరీ అట్లా ఉన్నానా, నేను మరీ అట్లా అంతలా ఉన్నానా అని చెప్పేసి దివ్య నిజంగా బాధపడ్డట్టు అనిపించింది అబ్బా నాకైతే. సో దివ్య అయితే చాలా బాధపడ్డది అక్కడ బ్రేక్ ఇవ్వగానే, నిజంగా చాలా చాలా బాధపడ్డది అనిపించింది. నిజంగానే ఆమెకు అంత ట్రూగా పెట్టుకుందేమో అనిపించింది. ఆ ఫింగర్ విషయం కూడా ఆయింట్మెంట్ రాసే, నాకు తలకు మసాజ్ చేసినప్పుడు హ్యాండ్ పెయిన్ లేదన్నాడు కానీ తర్వాత మళ్ళీ హ్యాండ్ పెయిన్ ఉందన్నప్పుడే నేను వస్తుందని చెప్పానని నిజమే అనిపించింది నాకు ఎందుకో మరి అది. కాకపోతే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంచెం దివ్యాని టార్గెటింగ్గానే ఉన్నారనిపించింది నాకైతే. ఇంకా గజని భరణి ఎందుకంటే అన్నీ మర్చిపోతున్నాడు, ఏం చేయాలో ఏందో ఆట ఆడట్లేదు అని చెప్పేసి హాసిని రీతు అని చెప్పాడు, రీతు బాగానే అవుతుందని చెప్పాడు. సో ఇక్కడ కళ్యాణ్ని టాప్ 5 ఎందుకు పెట్టలేదంటే ఆ ముసలావిడ అనమాట. ఆ ముసలావిడకి ఏం తెలీదు, ఏదో పెట్టింది. నాగబాబుకు తెలుసు, అసలు నాగబాబు చూస్తున్నాడు ఆట, ఇక ఆమె చెప్పినట్టుగా పెట్టింది అనమాట. సో భరణి, మాన్యులు, తనుజ, రీతు ఇట్లా సారీ భరణి ఫస్ట్, తనుజ తర్వాత సుమన్ అన్న, తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన, వీళ్ళ టాప్ 5 ఇది. ఇక తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ ఇమాన్యుల్ కాదు సారీ, ఒక్క నిమిషం సారీ మన కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చారు. సో ఇక్కడ చెప్పాను కదా, కళ్యాణ్ వాళ్ళ డాడీ చాలా బాగా ఆట, నీతిగా ఆడు, కప్పు ముఖ్యం కాదు, కన్నీటిని తొక్కి గెలుచుకోవడం మనకు అంత అవసరం లేదు అని చెప్పారు. వీళ్ళ తమ్ముడేమో వాళ్ళు పెట్టారనమాట, కళ్యాణ్ ఫస్ట్, ఇమాన్యుల్ సెకండ్, తనుజ థర్డ్, రీతు ఫోర్త్, డిమాన్ ఇది. వీళ్ళు బాగానే పెట్టారు, టాప్ 5 కరెక్ట్గా పెట్టారు అనిపించింది నాకైతే. షికావత్ అనగానే ఇట్లా అనగానే డిమాండ్ పెట్టాడు. సో బాగా అనిపించింది. వాళ్ళ నాన్న అసలు ఎమోషనల్ అనిపించింది అబ్బా నిజంగా నాకు. ఒక సామాన్యుడి ఫ్యామిలీ ఇక్కడి వరకు వచ్చిందంటే నిజంగా గ్రేటే. కొంతమంది ఏమో పియాని పెట్టుకోవడం వల్ల ఇక్కడికి వచ్చి లేకపోతే ఎందుకు వస్తాడు ఇక్కడికి అని మాట్లాడుతుండే, నాకు అస్సలు నచ్చట్లేదు. ఎంత పియాని పెట్టుకున్నా జనాలకు నచ్చితేనే వస్తాడబ్బా, అదైతే నాకు అనిపించింది. సో మంచి ఫ్యామిలీ వాళ్ళది అనిపించింది నాకైతే.
తర్వాత దివ్య ఏడ్చింది, మీ అమ్మ ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి మస్తు బాధపడుతుంది అక్కడ దివ్య. తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్. ఇక్కడ అవినాష్ వచ్చాడు ఒక రేంజ్లో, వాళ్ళ అన్నగారు వచ్చారు, సూపర్ అబ్బా. మీకు ఫస్టే చెప్పాను. వీళ్ళది వచ్చేసి ఇమాన్యుయల్, తర్వాత తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత డీమాన్, రీతు. వీళ్ళు కూడా బాగానే పెట్టారు సేమ్ ఇంతకు ముందు లాగానే. నీకు వచ్చే ముందే చెప్పినా ఎవరితో పోటీ పడాలని నీకు అర్థమైంది కదా అని చెప్తాడు. మహానటి తనుజకి ఇచ్చేస్తాడు కట్టప్ప, తనుజకి ఇస్తాడు సపోర్ట్ అని చెప్పేసి వెండిపోటు పడుతుందని చెప్పేసాడు. సూపర్ అనిపించింది. వచ్చే ముందే చెప్పాగా ఇది ఈ వారం వరకే ఫస్ట్, నెక్స్ట్ ఏంటనేది నీకు తెలుసు, నీకు అర్థమైంది కదా, నీకు నామినేషన్స్ ఇమ్యూనిటీ నీకు ఇవేం అవసరం లేదు, నామినేషన్స్ ఎందుకు భయపడుతున్నావు, రెచ్చిపో 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 అన్నట్టుగానే చెప్పాడు. సూపర్ అనిపించిన. తర్వాత దివ్య వాళ్ళ వీళ్ళైతే వీళ్ళ తాతగారు అయితే ఏమేమో పెట్టిండు, ఏంటో ఏమో, ఇమాన్యుయల్ అని, తర్వాత తనుజ అని, భరణి అని, సుమనన్న అని అని పెట్టాడు. ఏంటో ఏమో మరి అంటే దివ్య ఇక వాళ్ళది అంటే వాళ్ళ దివ్యతో ఎవరైతే బాగుంటారో వాళ్ళ పేర్లు పెట్టినట్టుగా ఉన్నాడు. సో అదే అనిపించింది. సో హనీ తనుజ అంటే హనీ అంటే తేనె పూసిన తేనె అన్నట్ట, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క చెప్పింది. మరి వీళ్ళ ఫ్రెండ్కి ఏం అర్థమైందో, పెద్దరాయుడు అంటే దివ్య అని చెప్పింది. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో. సో రేపు ఫ్యామిలీస్ వచ్చి ఎవరిని ఎలా పెడతారో చూద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా నా ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి నచ్చితే కనుక. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.